వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. తెలంగాణకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వార్తని ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్నాము. ఇక్కడ రాష్ట్రంలో ఈ మొత్తం 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలని ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పైగా మొత్తం అన్నీ నెరవేర్చామని చెప్పేసి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం చెప్పిన దాన్ని బట్టి ఆ వీడియోని ట్వీట్ చేసి వాళ్ళ కేసీఆర్ అయితే మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గర పడింది అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే ఎక్స్లో చేశారు. దీంట్లో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా హౌస్కి డిప్యూటీ సీఎం ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వీడియో గొప్ప వాగ్దానాల నుంచి ఘోర వైఫల్యాల వరకు అని ట్యాగ్ లైన్ పెట్టి ఆ వీడియోని ఆయన షేర్ చేశారు. 6 గ్యారంటీల మీద తీవ్ర స్థాయిలో కేటీఆర్ ఆరోపణలు అనేది గుప్పించారు. తెలంగాణ ఓటర్లను కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు కాపాడుకోమని ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్వేగభరితంగా విజ్ఞప్తి చేసిన సంగతి గుర్తుంది. అంటే మీరందరూ దగ్గర పెట్టుకుంటే దాచుకోండి ఈ కార్డులని, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్డులలో మీకు ఏమేమి పథకాలు రావాలో టిక్కులు పెట్టుకొని మీకు వచ్చిన పథకాలు అని చెప్పేసి ఆయన మాట్లాడిన సందర్భం. ఇప్పుడేమో అన్ని పథకాలు ఇచ్చేసామని చెప్పేసి దాంట్లో ఆ మీడియాలో మా టీవీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అనేది అందరికీ ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా అధికారంలోకి వచ్చిన 100 రోజులు ఇచ్చేస్తామని చెప్పేసి ఆ రోజు బట్టి విక్రమార్క కానీ కాంగ్రెస్ కానీ హామీ అయితే ఇచ్చింది. కానీ 2 ఏళ్ల తర్వాత, ఇప్పుడు 1.5 years దాటిపోయింది, 2 ఏళ్ల తర్వాత కూడా అన్ని వాగ్దానాలు నెరవేర్చాము. ఇప్పుడు అన్ని మొన్న ఇంటర్వ్యూలో చెప్పింది, చాలా ఆశ్చర్యం అనిపించింది. అన్ని వాగ్దానాలు నెరవేర్చామని చెప్తున్నారు. 2,500 మహిళలకు ఎక్కడ వచ్చింది, మరి రాజీవ్ వికాసం వీళ్ళకి ఎక్కడ వచ్చింది, జాబ్ క్యాలెండర్ ఎక్కడ వచ్చింది, ఇలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ అన్ని నెరవేర్చామని చెప్తున్నాడు. మరి నెరవేర్చిన వాటిని జనానికి ఎందుకు రావట్లేదు ఇప్పటి వరకు అనేది తెలియదు మనకి. దాన్ని ఇది చేస్తూ మెన్షన్ చేస్తూ ఆయన 2 ఏళ్ల తర్వాత అన్ని వాగ్దానాలు నెరవేర్చామని చెప్తున్నాను ఫైర్ అయ్యారు. బట్టి గారు తెలంగాణలో ఏ గ్రామాలైనా వెళ్ళి అదే మాట ప్రజలతో చెప్పగలరా అని చెప్పేసి కేటీఆర్ అయితే సెటైర్లు వేశారు. తెలంగాణలో ఇప్పటికీ అబద్ధాలు ఆడిన కాంగ్రెస్ నాయకులను ప్రజలు చీకొడుతున్నారని, ఇప్పటికే అబద్ధాలు ఆడినటువంటి కాంగ్రెస్ నాయకులను ప్రజలు చీకొడుతున్నారని చెప్పి మీరు క్యాబినెట్ మంత్రులు తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 6 గ్యారంటీలు అనేది ఎక్కడా రాలేదు, నెరవేర్చామని చెప్పేసి మీరు ఎక్కడ చెప్పినా కూడా మీకు చెప్పే దమ్ముందా, అసలు ముందు చెప్తే కొడతారన్న తర్వాత సంగతి చెప్పే దమ్ము మీకు జనం దగ్గరికి వెళ్ళి చెప్పే దమ్ముందా అని చెప్పేసి ఆయన కేటీఆర్ అయితే ట్విట్టర్లో ప్రశ్న అయితే చేశారు. ఒకవేళ అలా చెప్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టలేకపోతే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పేసి కేటీఆర్ సంచలనమైనటువంటి ట్వీట్ అయితే చేశారు. చూడాలి మరి దానికి కాంగ్రెస్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు. ముఖ్యంగా దీనికైతే బట్టి విక్రమార్క రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన దాంట్లో మేము అన్నీ నెరవేర్చామని చెప్పాడు కాబట్టి ఏవి నెరవేర్చాడు, ఏమొచ్చినాయి అసలు అనేది ఒక శ్వేతపత్రం ఇవ్వాలి. ఎంతమందికి ఏమి వచ్చినాయి అనేది, 2,500 మహిళలకి ఎంతమందికి వచ్చినాయి అనేది ఒకటి చెప్తే చాలు, మిగతా అన్నీ అర్థమవుతుంది. రాజీవ్ వికాసం ఎంతమందికి వచ్చినాయి అనేది చెప్తే చాలు. ఇవన్నీ నెరవేర్చామని చెప్పుకున్నాడు కాబట్టి కేటీఆర్ ఈరోజు మీరు వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి మీరు ఆ మాట చెప్తే వాళ్ళు మిమ్మల్ని తరిమి కొట్టకపోతే అప్పుడు నేను రాజకీయాల్లోకి నుంచి తప్పుకుంటా అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేశారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరి దీని మీద ఎవరు రెస్పాండ్ అవుతారు ఏంటనేది మనం చూడాలి.